ఓకే. గుడ్ మార్నింగ్ అమ్మా. ఇవాళ మన టాపిక్ ఏంటంటే ఎలెక్టివ్‌లో రోల్ ఆఫ్ ఎనర్జీ ఇన్ ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్‌మెంట్. ఓకేనా? అంటే ఆర్థిక మరియు సామాజిక అభివృద్ధిలో శక్తి యొక్క పాత్ర ఏంటి? ఓకేనా? మనం ఈ రెన్యూవబుల్ ఎనర్జీ అనే పేపర్‌లో దాని హార్ట్ ఏంటో చూసాం. రెన్యూవబుల్ ఎనర్జీ అంటే చెప్పాను కదా! ఏ ఎనర్జీనైతే మనం వాడుతున్న కొందికి కూడా అది అంతరించిపోకుండా మళ్ళీ రీప్లెనిష్ అవుతుందో ఇన్ ఏ షార్ట్ స్పాన్ ఆఫ్ టైమ్. అలాంటి ఎనర్జీ రిసోర్సెస్‌ని ఏమంటారంటే రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ అంటారు. అంటే తెలుగులో ఏమనాలంటే ఉత్పాదక శక్తి వనరులు అంటారు. ఓకేనా? సో, కొంత కంటెంట్ చూసాం కాబట్టి ఇప్పుడు మనం ఈ క్వెషన్ చదివితే గనక మనం బాగా అప్రిషియేట్ చేయగలుగుతాం. ఓకేనా? ఏంటి ప్రశ్న? రోల్ ఆఫ్ ఎనర్జీ అంటే ఎనర్జీ యొక్క పాత్ర ఏంటి? ఇందులో ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్‌మెంట్. అంటే ఎవరి ఎకనామిక్, సోషల్ డెవలప్‌మెంట్ ఒక కంట్రీ యొక్క ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్‌మెంట్‌లో శక్తి ఏ విధంగా ఒక పాత్ర పోషిస్తుంది. ఒక పాత్ర కాదు. అసలు శక్తి అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అన్నమాట. ఓకేనా? సో, చూడండి. ఫస్ట్ మనం ఏం డిఫైన్ చేసామంటే ఎనర్జీ అనే దాన్ని డిఫైన్ చేసాం. ఓకేనా? అంటే ఎనర్జీ అనే వర్డ్ యొక్క ఎటిమాలజీ ఏంటంటే ఎటిమాలజీ అంటే ఆ వర్డ్ ఎక్కడి నుంచి పుట్టింది అంటే ద వర్డ్ ఎనర్జీ ఈస్ డెరైవ్డ్ ఫ్రమ్ ద గ్రీక్ వర్డ్ ఎనర్గాన్. ఎనర్జీ అనేది ఎనర్గాన్ అనే గ్రీక్ వర్డ్ నుంచి పుట్టింది. ఓకేనా? గ్రీక్‌లో ఎనర్గాన్ అంటే అర్థం ఏంటంటే ఇన్ వర్క్ అని అర్థం. ఇన్ వర్క్ అంటే వర్క్ కంటెంట్ అన్నమాట. ఓకేనా? అంటే పని చేయు సామర్థ్యాన్ని శక్తి అంటారని మీకు తెలుసు కదా! ది ఎబిలిటీ టు డూ వర్క్ ఈస్ నథింగ్ బట్ ఎనర్జీ. సో, దాని నుంచే పుట్టింది ఎనర్జీ అనే వర్డ్ యొక్క ఆరిజిన్. ఓకేనా? సో, మనందరి ది క్యాపబిలిటీ టు డూ వర్క్ డిపెండ్స్ ఆన్ ది అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అవైలబుల్. ఓకేనా? ఎనర్జీ అవైలబిలిటీని బట్టే మనం ఎంత వర్క్ చేస్తున్నాం అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. ఓకేనా? కోర్స్ ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ జౌల్స్. ఎనర్జీని ఎందులో కొలుస్తారంటే ఎస్ఐ సిస్టంలో అయితే జౌల్స్‌లో కొలుస్తారు. మీకు తెలుసు సీజీఎస్‌లో అయితే క్యాలరీస్ అలాగే ఎర్త్స్‌లో కూడా కొలుస్తారు. ఓకేనా? సో, ఇది ఎనర్జీ యొక్క ఆ వర్డ్ యొక్క డెఫినిషన్, ఎటిమాలజీ అలాగే దాని యొక్క బేసిక్ అన్నమాట. ఓకేనా? తర్వాత మనందరికీ తెలుసు మనం ఎనర్జీ రిసోర్సెస్‌ని శక్తి వనరుల్ని 2 రకాలుగా క్లాసిఫై చేస్తాం. ఒకటి నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్. రెండోది రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్. ఓకే. పేరులోనే ఉందండి, చాలా సింపుల్. మీరు స్కాలర్‌షిప్స్ అన్నప్పుడు రెన్యూడ్ స్కాలర్‌షిప్పా? అంటే స్కాలర్‌షిప్ రెన్యూనా లేక ఫ్రెషా అని అడుగుతారు. రెన్యూవబుల్ అంటే అర్థం ఏంటి? దేన్నైతే మళ్ళీ తిరిగి ప్రొడ్యూస్ చేయగలమో, ఓకేనా? రెన్యూ చేయగలమో దాన్ని రెన్యూవబుల్ అంటారు. నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ అంటే ఏంటన్నమాట? ఏ రిసోర్సెస్‌నైతే మనం ఉపయోగించినప్పుడు మళ్ళీ వాటిని మనం రెన్యూ చేయలేము, వాటిని నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ అంటాం. ఎగ్జాంపుల్‌తో చూస్తే బాగా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రైమరీగా ఇప్పుడు మన ఎనర్జీ నీడ్స్‌ని అడ్రెస్ చేస్తున్నది ఎవరంటే త్రిమూర్తులు. ఎవరా త్రిమూర్తులు? కోల్, ఆయిల్, నేచురల్ గ్యాస్. ఎక్కువ శాతం మనకి ఎనర్జీ వీటి నుంచే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఇప్పుడు ఈ ఆన్లైన్ క్లాస్ చెప్పడానికి కొంత ఎనర్జీ ఉపయోగిస్తున్నాను కదా! ఎలక్ట్రికల్ ఎనర్జీ. నా ల్యాప్‌టాప్ పనిచేయడానికి కావాల్సిన ఎలక్ట్రికల్ ఎనర్జీ అవ్వచ్చు, ఆ సిస్టమ్ రన్ అవ్వడానికి కావాల్సిన ఇంటర్నెట్ అవ్వచ్చు, ఏదైనా. ఇదంతా కూడా ఎలక్ట్రికల్ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? మనకి గ్రిడ్ నుంచి సప్లై చేస్తున్న ఆ ఎలక్ట్రికల్ ఎనర్జీ. అది ఎక్కడి నుంచి వస్తుంది? ఏదో థర్మల్ పవర్ ప్లాంట్ నుంచే కదా వచ్చేది. థర్మల్ పవర్ ప్లాంట్ అంటే కోల్. ఓకేనా? సో, మోడర్న్ మ్యాన్ యొక్క ఎనర్జీ నీడ్స్‌ని ఎక్కువ శాతం అడ్రెస్ చేసేవి ఏంటి? కోల్, ఆయిల్, నేచురల్ గ్యాస్. ఇవి ఎందుకు నాన్ రెన్యూవబుల్ అంటే సింపుల్. ఈ కోల్ రిజర్వ్స్ కానీ, ఆయిల్ రిజర్వ్స్ కానీ, అలాగే నేచురల్ గ్యాస్ వాటి యొక్క నిల్వలు పరిమితంగా ఉంటాయి. అవి అపరిమితంగా ఉండవు. భూమి లోపల మనం కోల్‌ని తవ్వుతూ ఎక్స్ట్రాక్ట్ చేస్తాం కదా! ఆయిల్ అయినా, నేచురల్ గ్యాస్ అయినా భూమి లోపల పొరల్లో ఉంటుంది కదా! అవి ఫైనైట్‌గా ఉంటాయి. మనం ఉపయోగించే కొద్దికి ఏమవుతాయి అవి? అవి అంతరించిపోతూ ఉంటాయి. మళ్ళీ రీప్లెనిష్ అవ్వవు. అందువల్ల వాటిని ఏమనాలంటే నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ అంటారు. సో, ఇక్కడ చూడండి మీరు ఎనర్జీ రిసోర్సెస్ విచ్ ఆర్ ఫైనైట్ అంటే పరిమితంగా ఉంటూ అండ్ కెనాట్ బి రీప్లెనిష్డ్. వాటిని మళ్ళీ మనం ఏం చేయలేము? భర్తీ చేయలేము. మనం వాడుతున్న కొద్దిగా అవి అంతరించిపోతాయి తప్ప తిరిగి మళ్ళీ భర్తీ అవ్వవు. ఓకేనా? ఆఫ్టర్ కన్జంప్షన్ ఆర్ నోన్ యాజ్ నాన్ రెన్యూవబుల్. సో, ఎగ్జాంపుల్స్ ఏంటి? కోలు, ఆయిల్, నేచురల్ గ్యాస్, న్యూక్లియర్ ఎనర్జీ కూడా నాన్ రెన్యూవబులే. ఎందుకని? న్యూక్లియర్ ఎనర్జీకి కావాల్సిన ముడి పదార్థం యురేనియం.
ఆ యురేనియం నిల్వలు కూడా మనకు పరిమితంగా ఉంటాయి. కాకపోతే ఈ కోల్, ఆయిల్, న్యాచురల్ గ్యాస్ అంతమైనంత స్పీడ్గా న్యూక్లియర్ ఎనర్జీ మాత్రం అంతరించదు. అది కొంచెం ఎక్కువ కాలం పాటు ఉంటుంది నిల్వలు. ఓకేనా? నెక్స్ట్ మనం నాన్ రెన్యూవబుల్ అయిపోయింది. రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ చూడండి ఒకసారి. రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ అంటే వీటి క్వైట్ ఆపోజిట్. ఎనర్జీ రిసోర్సెస్ విచ్ ఆర్ ఫైనైట్ కాదు, ఇన్ఫైనైట్. అవి అనంతంగా ఉంటాయి, ఇన్ఫైనైట్గా ఉంటూ అండ్ కెన్ బి రీప్లెనిష్డ్ ఆఫ్టర్ కన్జంప్షన్. అంటే మనం ఉపయోగించిన తర్వాత అవి ఏమవుతాయి, కొంతకాలంలోనే తిరిగి మళ్ళీ భర్తీ చేయబడతాయి. ఓకేనా? అంటే అవి అంతరించిపోవడం అనేది ఉండదు ఎప్పటికీ. ఓకేనా? ఆర్ నోన్ యాజ్ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్. వాటిని ఉత్పాదక శక్తి వనరులు అంటారు. పైన వాటినేమో అనుత్పాదక శక్తి వనరులు అంటారు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? సోలార్ ఎనర్జీ. ఇప్పుడు మన ఇళ్లలో గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది కదా సోలార్ ప్లాంట్స్ పెట్టుకోవడానికి. ఆ సోలార్ ఎనర్జీ మనం ఒక సంవత్సరం పాటు వాడిన తర్వాత సోలార్ ఎనర్జీ ఏమైనా తగ్గిపోద్దా అంటే తగ్గదు కదా. మనం వాడుతున్న కొద్దికి సన్ నుంచి ఎనర్జీ వస్తూనే ఉంటుంది. అది చానాళ్ళ పాటు ఉంటుంది, అది కొన్ని లక్షల సంవత్సరాలు. అట్లీస్ట్ సన్ అనే స్టార్ మళ్ళీ ఆ రెడ్ జైంట్గా మారేంత వరకు కొన్ని సుమారు ఒక 500 కోట్ల సంవత్సరాల పాటు సన్ బర్న్ అవుతానే ఉంటారు, మనకు ఎనర్జీ ఇస్తానే ఉంటారు. సో అది అంతరించిపోని శక్తి వనరు. ఓకేనా? అలాగే విండ్ ఎనర్జీ ఉంటుంది. విండ్ ఎనర్జీని ఉపయోగించి మనం కరెంట్ని ప్రొడ్యూస్ చేయొచ్చు కదా, విండ్ టర్బైన్స్. సో ఆ విండ్ ఎనర్జీని కూడా మనం ఏమనొచ్చు అంటే అది కూడా అంతరించదు, అది అలా ప్రొడ్యూస్ అవుతానే ఉంటుంది. కోల్ లాగా, ఆయిల్ లాగా, న్యాచురల్ గ్యాస్ లాగా మనకి అంతరించిపోదు. కాబట్టి వాటిని ఏమనొచ్చు అంటే రెన్యూవబుల్ అనొచ్చు. అలాగే జియో థర్మల్ ఎనర్జీ, భూమి లోపల ఉన్న ఉష్ణ శక్తి నుంచి మనం తీసుకొచ్చే కరెంట్ కూడా అలాంటిది. ఓకేనా? సో ఇవన్నీ కూడా రెన్యూవబుల్. అంటే సింపుల్గా చెప్పాలి అంటే వాడుతున్న కొద్దికి అంతరించిపోయే శక్తి వనరులనేమో నాన్ రెన్యూవబుల్ అనాలి. మనం ఎంత వాడినా కూడా అంతరించకుండా తిరిగి మళ్ళీ ప్రొడ్యూస్ అయ్యే వాటిని ఏమనాలంటే రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ అనాలి. ఓకే? సో ఇది ఎనర్జీ రిసోర్సెస్ యొక్క క్లాసిఫికేషన్. ఓకేనా? నాన్ రెన్యూవబుల్ అండ్ రెన్యూవబుల్. ఇప్పుడు మనం క్వశ్చన్లోకి రావాలి. యాక్చువల్గా ఏంటది? వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఎనర్జీ ఇన్ ఎకనామిక్ డెవలప్మెంట్? అసలు ఆర్థిక అభివృద్ధిలో ఒక దేశం ఎకనామిక్గా డెవలప్ అవ్వాలి అంటే ఎనర్జీ పాత్ర ఏంటి? మీరు ఈజీగా అర్థం చేసుకోవచ్చు. అసలు మనం ఏ పని చేయాలన్నా ఎనర్జీ కావాలి. ఇప్పుడు నేను ఈ ఆన్లైన్ క్లాస్ చెప్పాలన్నా కూడా ఐ నీడ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంట్లో ఇప్పుడు పవర్ కట్ ఉండి లేకపోతే ఇంటర్నెట్ కనెక్టివిటీ లేదనుకోండి, ఇలా ఆన్లైన్ క్లాస్ చెప్పడానికి కుదరదు కదా. సో మనం మోడర్న్గా ఏ పని చేయాలన్నా సరే అవర్ డీడ్స్ ఆర్ అవర్ యాక్షన్స్ ఆర్ దే హెవీలీ డిపెండ్ ఆన్ ది అవైలబిలిటీ ఆఫ్ ఎనర్జీ. ఎనర్జీ ఉంటే తప్ప మనం ఈ పని చేయలేం. ఓకేనా? దీన్ని మనం ఒక హిస్టారికల్ పర్స్పెక్టివ్లో చూస్తే, చారిత్రాత్మకంగా అంటే మనిషి యొక్క డెవలప్మెంట్ని మనం అనలైజ్ చేసుకుంటా వస్తే ఎనర్జీ అనేది ఏ విధంగా ఆ డెవలప్మెంట్ని ట్రిగర్ చేసింది అన్నదే మనం అర్థం చేసుకోవచ్చు. ఓకేనా? మీరు చూస్తే కనుక ప్రిమిటివ్ మ్యాన్ అంటే చూడండి, ఆది మానవుడు. ఆది మానవుడికి ఎనర్జీ రిక్వైర్మెంట్ ఉందా అంటే ఉంది. ఏ రిక్వైర్మెంట్ ఉంది? ఫర్ ఎగ్జాంపుల్ తన 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 ఆకలి తీర్చుకోవడానికి, అంటే తన కడుపు నింపుకోవడానికి ఎంతైతే ఎనర్జీ కావాలో, అంటే యానిమల్స్ని హంట్ చేసేవాడు కదా, అది కూడా ఒక విధంగా ఎనర్జీ రిక్వైర్మెంటే. కాకపోతే అది బయలాజికల్ ఎనర్జీ రిక్వైర్మెంట్. తన వరకు తన బాడీలో మెటబాలిక్ రియాక్షన్ జరగడానికి, తన బాడీ ఫంక్షన్ అవ్వడానికి కావాల్సిన ఎనర్జీ అంతవరకే అవసరం ఆది మానవుడికి. కానీ తర్వాత ఏమైందంటే క్రమేపీ ఇప్పుడు ఆల్మోస్ట్ మనం ఏ పని చేయాలన్నా సరే ఎనర్జీతో ముడిపడిపోయింది. ఓకేనా? ఇప్పుడు మీరు చూస్తే బిఫోర్ ది ఇండస్ట్రియల్ రెవల్యూషన్ మీకు మనిషి యొక్క డెవలప్మెంట్ని మనం 2 భాగాలుగా డివైడ్ చేయొచ్చు. ఒకటి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ జరగక ముందు, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ జరిగిన తర్వాత. జస్ట్ 1 minute. ఓకే, చూడండి. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇండస్ట్రియల్ రెవల్యూషన్, పారిశ్రామిక విప్లవం అని అందరికీ తెలుసు. ఓకేనా? అంటే మనం మెషిన్స్తో పని చేయించడం మొదలెట్టిన
ఒక టైం అది, ఓకేనా, ఇండస్ట్రియల్ రెవల్యూషన్. ఓకేనా, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ రావడానికి ముందు మనకి ఎనర్జీ రిసోర్సెస్ ఏంటి ఎక్కువగా, అది కలప ఉంటుంది కదా, వుడ్, దాన్ని బర్న్ చేసి మనం మన ఎనర్జీ రిక్వైర్మెంట్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ సందర్భాల్లో మన ఎనర్జీ రిక్వైర్మెంట్ ఏంటంటే ఫుడ్ని కుక్ చేసుకొని తినడం కోసం ఆ ఎనర్జీ రిక్వైర్మెంట్, దానికి కలప సరిపోయింది. కానీ ఎప్పుడైతే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ స్టార్ట్ అయిందో, పారిశ్రామిక విప్లవం మొదలైందో, మిషన్స్ని రన్ చేయించడానికి యూ నీడ్ ఎనర్జీ, అంతే కదా. ఒక జిరాక్స్ మిషన్ పనిచేయాలి అంటే కొన్ని 6-10 ఆంపియర్స్ ఆఫ్ కరెంట్ కావాలి, ఓకేనా. సో మెషిన్స్ నీడ్ ఎనర్జీ టు వర్క్. సో ఎప్పుడైతే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ స్టార్ట్ అయిందో మనం ఎనర్జీని యూజ్ చేయడం బాగా మొదలెట్టామన్నమాట. అంటే ఎనర్జీ రిక్వైర్మెంట్ మనది పెరిగింది, ఓకేనా. అలాగే ఇంకో స్టెప్ ఉందండి, స్టీమ్ ఇంజిన్ కనుక్కోవడం. స్టీమ్ ఇంజిన్ ఎప్పుడు కనుక్కున్నారు, జేమ్స్ వాట్ కనుక్కున్నారు కదా 1785లో. ఆ స్టీమ్ ఇంజిన్ కనుక్కోవడం కూడా ఒక ఇంపార్టెంట్ స్టెప్ అండి. ఇవన్నీ కూడా దేనికి దారితీసినాయి అంటే ఒక విధంగా ఇండస్ట్రియల్ రెవల్యూషన్కి దారితీసినాయి అన్నమాట. స్టీమ్ ఇంజిన్ కనుక్కోవడం వల్ల మనకి ట్రాన్స్పోర్టేషన్ అంతా కూడా ఇంప్రూవ్ అయింది. అలాగే మెషిన్స్తో పని చేయించడం మొదలెట్టాము, ఓకేనా. సో మీరు ఇక్కడ గమనించండి, మనిషి యొక్క డెవలప్మెంట్ని నువ్వు అనలైజ్ చేస్తున్నప్పుడు లేటెంట్గా అంటే ప్యారలల్గా ఆ మనిషి డెవలప్మెంట్ని ట్రిగర్ చేసింది ఎవరు ఇక్కడ, ఎవరు ట్రిగర్ చేశారంటే ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడం. మనం ఎప్పుడైతే అంటే ఎనర్జీని ప్రొడ్యూస్ చేసే పద్ధతులు కొత్త కొత్తవి కనుక్కోవడం మొదలెట్టామో, అంటే ఫస్ట్లో ఏమవుతుంది, ఫస్ట్లో ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడం అంటే ఓన్లీ వుడ్ని బర్న్ చేసి ఎనర్జీ ప్రొడ్యూస్ చేయడం, ఆ పద్ధతి ఒక్కటే తెలుసు. తర్వాత స్టీమ్ ఇంజిన్ ఉపయోగించి ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడం, అంటే ఇది ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడం కాదు, యాక్చువల్గా కన్వర్ట్ చేయడం. మనం ఎప్పుడైతే అంటే ఎనర్జీని కన్వర్ట్ చేయడం లేకపోతే ఎనర్జీని హ్యాండిల్ చేయడం మనం ఎప్పుడైతే కొత్త కొత్త పద్ధతులు నేర్చుకోవడం మొదలెట్టామో అప్పుడు మన డెవలప్మెంట్ ఆటోమేటిక్గా ట్రిగర్ అవుతుంది, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్కి కారణమైన ఈ స్టీమ్ ఇంజిన్ ఎప్పుడైతే మనం కనుక్కున్నామో ఆటోమేటిక్గా మన డెవలప్మెంట్ ఏమైంది, మన ఎకనామిక్ డెవలప్మెంట్ స్పీడ్ అందుకుంది, ఓకేనా. అలాగే స్టీమ్ ఇంజిన్ తర్వాత ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఉంది, ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్, అంతర్గత దహన యంత్రం అంటారు. ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ దీంతో స్టీమ్ ఇంజిన్ ఏమో కోల్తో పనిచేస్తుంది, ఇంటర్నల్ కంబషన్ ఏమో లిక్విడ్ అంటే పెట్రోల్ డీజిల్తో. ఈ ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్తో కూడా అది ఎప్పుడైతే మనం కనుక్కున్నామో 19th సెంచరీలో మళ్ళీ మన ఎనర్జీని ఈజీగా హ్యాండిల్ చేయడం అట్లయితే ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడం చేసే పద్ధతిని కనుక్కున్నాం. ఎప్పుడైతే ఆ పద్ధతిని కనుక్కున్నామో మన డెవలప్మెంట్ ఇంకా పెరిగింది, ఓకేనా. ఇంకా అలాగే ఈ స్టెప్స్ అన్నిటికంటే ఇంకా లాస్ట్ స్టెప్ ఏంటంటే డిస్కవరీ ఆఫ్ ఇండక్షన్ మోటార్ని ఎప్పుడైతే కనుక్కున్నామో, ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు దాకా నేను చెప్పిన స్టెప్స్, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ కానీ లేకపోతే స్టీమ్ ఇంజిన్, అందులో భాగమైన స్టీమ్ ఇంజిన్ కానీ లేకపోతే ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్, ఇవన్నీ చేసేవి ఏంటి, హీట్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా మారుస్తాయి. కానీ ఇప్పుడు కనుక్కున్నది ఏది, ఇండక్షన్ మోటార్. టెస్లా కనుక్కున్నారు దాన్ని 1888లో. ఇది ఎందుకు చాలా గొప్పదంటే ఇది దేన్ని కనుక్కుంది, ఇది మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా మార్చడం కనుగొందాం. మోటార్ అంటే అదే కదా, మోటార్ ఏం చేస్తుంది, ఇట్ కన్వర్ట్స్ మెకానికల్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ, యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తుంది. విద్యుత్ శక్తిని అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడం మనం ఎప్పుడైతే స్టార్ట్ చేసామో దట్ సిగ్నల్స్ ది స్టార్ట్ ఆఫ్ మోడర్న్ మ్యాన్ అని చెప్పచ్చు మీరు. అంటే ఎనర్జీస్ అన్నింటిలో కూడా ఎలక్ట్రికల్ ఎనర్జీ చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మన ఇంట్లో ఉన్న గ్యాడ్జెట్స్ కానీ లేకపోతే అప్లయన్సెస్ కానీ అవన్నీ కూడా దేని మీద పనిచేస్తాయి, అన్నీ కూడా ఎలక్ట్రికల్ ఎనర్జీ బేస్ చేసుకునే పనిచేస్తాయి. సో ఈ ఎలక్ట్రికల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేసే మోటార్ని కనుక్కోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ స్టెప్ మనిషి యొక్క డెవలప్మెంట్లో, ఓకేనా. సో ఈ ఎగ్జాంపుల్ ఇవన్నీ కూడా చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ అనమాట. ఈ ఎగ్జాంపుల్స్ నుంచి మనం ఏం తెలుసుకోవచ్చు, మనిషి యొక్క ఎకనామిక్ డెవలప్మెంట్ దేనివల్ల ట్రిగర్ అయింది అంటే అతను ఎనర్జీని ఎంత బాగా హ్యాండిల్ చేయగలిగాడన్న దాని మీద డిపెండ్ అయ్యింది. హ్యాండిల్ చేయడం అంటే నా ఉద్దేశం దాన్ని ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్లోకి కన్వర్ట్ చేసుకోవడం. అంటే వుడ్ను ఉపయోగించి హీట్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడం కానీ లేకపోతే స్టీమ్ ఇంజిన్తో మెకానికల్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేయడం కానీ, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ హౌ యూ హ్యాండిల్ ద ఎనర్జీ, ఓకేనా, హౌ యూ కన్వర్ట్ ఇట్ టు వన్ ఫామ్ ఇంటూ అనదర్. నువ్వు అది ఎంత బాగా హ్యాండిల్ చేయగలిగావో నీ డెవలప్మెంట్ అంత స్పీడప్ అయింది. సో ఈ పారాగ్రాఫ్లో మనం అంతా ఏం చెప్పామంటే ఎనర్జీ ఏ విధంగా మనిషి యొక్క ఎకనామిక్ డెవలప్మెంట్కి
ఒక విధంగా ట్రిగరింగ్ ఫ్యాక్టర్లా పనిచేసింది అన్నదాన్ని చూసాం. అలాగే మీరు ఎకనామిక్ డెవలప్మెంటే కాదు, పైన మనం నేర్చుకున్నాం కదా, సోషల్ డెవలప్మెంట్, సామాజిక అభివృద్ధికి కూడా ఎనర్జీ అనేది ఒక పారామీటర్ అనమాట. మీరు అబ్జర్వ్ చేయండి, ఏ కంట్రీస్లో అయితే, ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా, చైనా, రష్యా, ఏ కంట్రీస్లో అయితే ఎనర్జీ కన్జంప్షన్ ఎక్కువ ఉంటుందో లేదా ఎనర్జీ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుందో ఆ కంట్రీస్ సోషల్గా డెవలప్ అయ్యి ఉంటాయి బాగా. అంటే ఆ సోషల్ డెవలప్మెంట్ అంటే జనరల్గా మనం పారామీటర్ ఏం తీసుకుంటాం, లిటరసీ రేట్ని మనం సోషల్ డెవలప్మెంట్కి పారామీటర్గా తీసుకోవచ్చు. ఓకేనా? సో మనం ఈజీగా చూడొచ్చు కదా, అమెరికా, చైనా ఇలాంటి డెవలప్డ్ కంట్రీస్, ఏ కంట్రీస్ అయితే ఎక్కువ ఎనర్జీని కన్జ్యూమ్ చేస్తాయో ఆ కంట్రీస్కి లిటరసీ రేట్ ఎలా ఉంది, ఎక్కువగా ఉంది. అంటే దేర్ ఈస్ ఎ ప్రపోర్షనాలిటీ రిలేషన్షిప్ బిట్వీన్ ది కన్జంప్షన్ ఆఫ్ ఎనర్జీ అండ్ ది సోషల్ డెవలప్మెంట్ ఇండెక్స్, ఒక విధంగా చెప్పాలంటే. ఓకేనా? సో అవైలబిలిటీ ఆఫ్ ఎనర్జీ ఈజ్ ఫండమెంటల్ టు ఎకనామిక్ గ్రోతే కాదు, సోషల్ డెవలప్మెంట్ కూడా. ఓకేనా? క్లియర్ దట్ కంట్రీస్ హ్యావింగ్ హయ్యర్ క్యాపిటల్ ఎనర్జీ కన్జంప్షన్, ఏ కంట్రీస్ అయితే ఎక్కువ ఎనర్జీని కన్జ్యూమ్ చేస్తాయో తలసరి శక్తి వినియోగం అంటారు, ఆ కంట్రీస్కి ఎలా ఉంటాయి, లిటరసీ రేట్స్ ఎక్కువ ఉన్నాయి. అంటే ఒక విధంగా ఎకనామిక్ డెవలప్మెంట్కే కాదు, సోషల్ డెవలప్మెంట్ కూడా ఎనర్జీ కన్జంప్షన్ అనేది ఒక ఇండికేటర్ లాంటిది, ఒక లిట్మస్ టెస్ట్ లాంటిది. అది యాసిడ్ని బేస్ని టెస్ట్ చేయడానికి మనం లిట్మస్ టెస్ట్ వాడతాం కదా, అలాగే ఒక కంట్రీ యొక్క ఎకనామిక్ డెవలప్మెంట్కి అలాగే సోషల్ డెవలప్మెంట్ని మనం మెజర్ చేయాలి అంటే మనం దేన్ని చూడాలి, ఎనర్జీ కన్జంప్షన్ చూడాలి. ఎనర్జీ కన్జంప్షన్ ఎక్కువ ఉంది అంటే అర్థం ఆటోమేటిక్గా ఆ కంట్రీ బాగా డెవలప్ అయిందని అర్థం. ఓకేనా? సో ఇక్కడ చిన్న కంపారిజన్ రాశాను చూడండి. పర్ క్యాపిటల్ ఎనర్జీ కన్జంప్షన్ ఇన్ అమెరికాలో పర్ క్యాపిటల్ ఎనర్జీ కన్జంప్షన్ ఎంత అంటే, తలసరి శక్తి వినియోగం ఎంత అంటే 12,000 kWh per year. ఓకేనా? వేరేజ్ ఇండియాలో చూడండి, ఇట్ ఈస్ 600 kWh per year. సో ఈ రెండు నెంబర్స్ నుంచి మనం ఏం అర్థం చేసుకోవచ్చు, ఈ కంట్రీ యొక్క ఎనర్జీ కన్జంప్షన్ ఎక్కువ ఉంది అంటే అర్థం ఏంటంటే ఆటోమేటిక్గా ఆ కంట్రీ, వీ నో దట్ అమెరికా ఈజ్ ఫార్ మోర్ డెవలప్డ్ దెన్ ఇండియా. ఓకేనా? ఇది సో ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్కి ఎనర్జీ అనేది ఒక ట్రిగరింగ్ ఫ్యాక్టర్. తర్వాత మీకు తెలుసు కదా, ఎకనామిక్ డెవలప్మెంట్కి కంట్రీ యొక్క ఎకనామిక్ డెవలప్మెంట్ 4 సెక్టార్స్ మీద డిపెండ్ అవుతుంది. కమర్షియల్ సెక్టారు, ఇండస్ట్రియల్, రెసిడెన్షియల్, ట్రాన్స్పోర్టేషన్. ఈ 4 సెక్టార్స్ పనిచేయాలి అంటే ఏం కావాలి, ఆబ్వియస్లీ ఎనర్జీ కావాలి. ఇప్పుడు ఇండస్ట్రియల్ సెక్టార్ పనిచేయాలి అంటే యూనిట్ ఎనర్జీ, రెసిడెన్షియల్ మన ఇంటికి కూడా ఎనర్జీ కావాలి, ట్రాన్స్పోర్టేషన్కి ఎనర్జీ కావాలి. అంటే ది ఫంక్షనింగ్ ఆఫ్ ఆల్ ద సెక్టార్స్ విచ్ లీడ్ టు ది ఎకనామిక్ డెవలప్మెంట్, దే నీడ్ ఎనర్జీ. ఈ ఎనర్జీ లేకపోతే ఈ సెక్టార్స్ ఏం పనిచేయవు. ఎనర్జీ ఈజ్ ద డ్రైవింగ్ ఫోర్స్ ఇన్ ఆల్ దీస్ సెక్టార్స్. ఓకేనా? ఎప్పుడైతే సఫిషియంట్ ఎనర్జీ ఈ సెక్టార్స్కి మనం అవైలబుల్గా ఉంటుందో, ఇప్పుడు ఇండస్ట్రియల్ సెక్టార్కి పవర్ సప్లై ఆగిపోయింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు ఇండస్ట్రీస్ అన్ని క్లోజ్ చేసేయాల్సిందే. ఇండస్ట్రీస్ క్లోజ్ చేసినప్పుడు ఎకనామిక్ డెవలప్మెంట్, ఎకనామిక్ గ్రోత్ ఆగిపోతుంది. సో ఎనర్జీ కనుక సమృద్ధిగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికన్నా కోవిడ్ వచ్చి వాళ్ళు వీక్నెస్తో సఫర్ అవుతున్నారంటే అర్థం ఏంటి, ఆ డిసీజ్ని ఫైట్ చేసే ప్రాసెస్లో నువ్వు తీసుకున్న ఎనర్జీ అంతా కూడా దానికే ఉపయోగపడుతుంది, నువ్వు యాక్టివ్గా ఉండలేదు. ఓకేనా? సో వేరేస్ నువ్వు తీసుకున్న ఎనర్జీ, నువ్వు ఫుడ్ ద్వారా తీసుకున్న ఎనర్జీ నీ బాడీ మొత్తం కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోగలిగితే నువ్వు యాక్టివ్గా ఉంటావు. అంటే ఎనర్జీ కనుక నీకు అవైలబుల్గా ఉంటే నీ బాడీకి, నువ్వు హెల్తీగా ఉన్నట్టు లెక్క. అదేవిధంగా ఒక కంట్రీ ఎకనామిక్ హెల్త్ ఉండాలి అంటే దానికి ఏముండాలంటే ఎనర్జీ ఉండాలి. ఎనర్జీ ఉన్నప్పుడు ఈ సెక్టార్స్ అన్నీ పర్ఫెక్ట్గా పనిచేసి మనకి ఆ కంట్రీ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. తర్వాత ఇక్కడ లాస్ట్ పారాగ్రాఫ్, ప్రస్తుతం ప్రజెంట్ సినారియో చెప్పాను. మనకి ఎనర్జీ సెక్యూరిటీ లేదండి. ఎనర్జీ సెక్యూరిటీ లేదంటే మోడర్న్ ఎరాలో మనిషికి కావాల్సినంత మొత్తం ఎనర్జీని మనం ప్రొడ్యూస్ చేయగలుగుతున్నాం అంటే లేదు. ఇప్పటికి ఎనర్జీ స్కాసిటీ ఉందనే చెప్పాలి. ఓకేనా? ఇక్కడ చూడండి, వన్ ఆఫ్ ది మేజర్ ఛాలెంజెస్ ఆఫ్ గ్లోబల్ ఎకానమీ ఛాలెంజ్ ఏంటంటే 1.2 బిలియన్ పీపుల్ డోంట్ హ్యావ్ యాక్సెస్ టు, అంటే బిలియన్ అంటే 100 కోట్లు కాబట్టి 1200 కోట్ల మందికి ఈ మోడర్న్ ఎనర్జీ రిసోర్సెస్ అవైలబుల్గా లేవు. అంటే రూరల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ కొన్ని ఊళ్ళలో ఎలక్ట్రిసిటీ అంటే ఇప్పటికీ తెలియదు, బాగా
బాగా అండర్ డెవలప్డ్ ఏరియాస్లోకి వెళ్ళినప్పుడు. ఓకేనా? సో మనం కనుక ఓన్లీ ఈ నాన్ రెన్యూవబుల్ ఈ కన్వెన్షనల్ సోర్సెస్ ఉన్నాయి కదా, కోలు, పెట్రోలు, న్యాచురల్ గ్యాస్, వీటి మీద మాత్రమే డిపెండ్ అయితే మనం ఎనర్జీ సెక్యూరిటీ ప్రాబ్లమ్ని అడ్రస్ చేయలేము. ఎనర్జీ ఎప్పుడు కొరత ఉంటూనే ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేయాలి మనం? మోడర్న్ ఎనర్జీ రిసోర్సెస్ వైపుకి మళ్ళాలి. మోడర్న్ ఎనర్జీ రిసోర్సెస్ అంటే నేను చెప్పాను కదా, సోలార్, విండ్, జియోథర్మల్, ఇలా అంటే ఏవైతే అంతరించిపోకుండా మళ్ళీ రీప్లెనిష్ అవుతాయో వాటి మీద మనం కనుక డిపెండ్ అయితే అప్పుడు మనం ఈ ఇంక్రీజింగ్ ఎనర్జీ డిమాండ్ని మనం అడ్రస్ చేయగలుగుతాం. రాను రాను ఏమైందంటే ఎనర్జీ రిక్వైర్మెంట్ పెరిగిపోతుందండి. ప్రతి పనికి ఎనర్జీ కావాల్సి వస్తుంది మనకి, అది కూడా ఎలక్ట్రికల్ ఎనర్జీ కావాల్సి వస్తుంది. ఓకేనా? సో ఇలాంటి మోడర్న్ ఎనర్జీ రిసోర్సెస్ని మనం కనుక ఇంక్రీజ్ చేసుకోగలిగితే ఆటోమేటిక్గా మన ఎనర్జీ నీడ్స్ అన్నీ కూడా అడ్రస్ చేయగలుగుతాం. ఓకేనా? సో ఈ ప్రశ్న అంతా దాని గురించి, అంటే ఒక విధంగా చెప్పాలంటే ఎనర్జీ గురించి ఇంట్రడక్షన్ లాంటిది. అంటే ఎనర్జీ లేకపోతే ఆల్మోస్ట్ దెర్ ఇస్ నో డెవలప్మెంట్, దేర్ విల్ బి నో డెవలప్మెంట్. ఓకే, ఎనర్జీ ఎంత అవైలబుల్గా ఉంటే ది అవైలబిలిటీ ఆఫ్ ఎనర్జీ ఈజ్ ఎ పారామీటర్ ఫర్ ది ఎకనామిక్ అండ్ ది సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఎ కంట్రీ. ఏ దేశానికైతే ఎనర్జీ రిసోర్సెస్ ఎక్కువ ఉండి ఎనర్జీ లభ్యత ఎక్కువ ఉంటుందో ఆ కంట్రీస్ ఫాస్ట్గా డెవలప్. ఆల్మోస్ట్ నువ్వు ఏమని వేసుకోవచ్చు అంటే ఈ క్వశ్చన్ చదివేటప్పుడు ఒక కాంటెక్స్ట్లో ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు మనీ అనుకోవచ్చు. ఓకేనా? మనీ, ఎనర్జీ ఉంది అంటే ఒక కంట్రీ దగ్గర మనీ ఉన్నట్టే లెక్క, డాలర్స్ ఉన్నట్టే లెక్క. ఓకేనా? సో ఎంత ఆ ఎనర్జీ రిసోర్సెస్ని మనం ఎక్స్ప్లోర్ చేయగలగాలి. కొత్త కొత్త ఎనర్జీ రిసోర్సెస్ని ఎక్స్ప్లోర్ చేసి వాటి నుంచి మనం ఎనర్జీని కన్వర్ట్ చేయడం లేదా ప్రొడ్యూస్ చేయడం చేసుకోగలిగితే అప్పుడు కంట్రీ బాగా డెవలప్ అవుతుంది. మరి దీని మీద డౌట్ ఏమన్నా చెప్పండి అమ్మా ఎవరైనా. ఏం లేవు సార్. ఓకే, నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతాను, చెప్తారా? ఎనర్జీ రిసోర్సెస్ ఎన్ని రకాలు చెప్పండి? 2 types sir. 2 టైప్స్ చెప్పండి అమ్మా. ఏంటి? Non renewable energy, renewable energy. ఓకే, నాన్ రెన్యూవబుల్ ఎనర్జీకి ఏదైనా ఎగ్జాంపుల్స్ చెప్పమ్మా. Coal, natural gas. ఓకే, వాటిని Nuclear energy. వాటిని నాన్ రెన్యూవబుల్ అనడానికి కారణం ఏంటి సింపుల్ గా చెప్పాలంటే? అంటే మళ్ళీ అవి రెన్యూ చేసుకోవడానికి కుదరదు సార్, అందుకని చెప్పి నాన్ రెన్యూవబుల్ అంటాం. వెరీ గుడ్. ఇంకెవరైనా చెప్పండి అమ్మా. మరి రెన్యూవబుల్ ఎనర్జీ సోర్స్ కి ఎగ్జాంపుల్ చెప్పండి ఎవరైనా. సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, జియోథర్మల్ ఎనర్జీ. వీటిని రెన్యూవబుల్ అని ఎందుకు అనగలం మనం? వీటిని మళ్ళీ మనం ఉత్పత్తి చేసుకోగలం సార్, అందు గురించి వీటిని రెన్యూబుల్ ఎనర్జీస్ అన్నారు. ఓకే, అంటే అంతరించిపోతాయా కొంతకాలం తర్వాత? నో సార్. అంతరించిపోకుండా అలాగా న్యాచురల్ గా మళ్ళీ రీప్లెనిష్ అయ్యే వాటిని రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ అనాలి. ఓకేనా? ఇప్పుడు చెప్పండి, ఎనర్జీ గురించి ఎంత ఇంట్రడక్షన్ ఇచ్చాం కదా మనం. కంట్రీ డెవలప్ అవ్వాలంటే ఎనర్జీ కావాలా లేదా? కావాలి సార్. మనిషి డెవలప్మెంట్ లో ఒక ఇంపార్టెంట్ స్టెప్ ఏంటో చెప్పండి. ఎకనామిక్ డెవలప్మెంట్ లో నేను 2-3 స్టెప్స్ చెప్పాను కదా. స్టీమ్ ఇంజన్స్. వెరీ గుడ్. స్టీమ్ ఇంజిన్ ఏం చేస్తుందమ్మా? ఏ ఎనర్జీని ఏ ఎనర్జీగా మారుస్తుంది చెప్పండి. స్టీమ్ ఇంజిన్ అంటే మీరు డీజిల్ లోకోమోటివ్ ఆలోచించుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇదివరకు కరెంట్ మీద నడిచే ట్రైన్స్ కాకుండా బొగ్గుతో నడిచే ట్రైన్స్ ఉన్నాయి కదా, వాటిని ఊహించుకోండి. అవి ఏం చేస్తే ఏ ఎనర్జీని ఏ ఎనర్జీగా మారుస్తాయి చెప్పండి. హీట్ ఎనర్జీ టు మెకానికల్ ఎనర్జీ. వెరీ గుడ్. ఆ బొగ్గుని మండించినప్పుడు దానిలోంచి వచ్చే హీట్ ఎనర్జీ ఎలా మారుద్ది? మెకానికల్ ఎనర్జీగా మారి ట్రైన్ ముందుకు వెళ్తుంది, అంతే కదా. సో మీరు ఇక్కడ గమనించండి, అంటే ఇక్కడ ఒక కొత్త పద్ధతి మనం కనుక్కున్నాం. ఏం కనుక్కున్నాం? హీట్ ఎనర్జీ నుంచి మెకానికల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేసే ఒక కొత్త ఆవిష్కరణ చేసాం. ఎప్పుడైతే నువ్వు ఆవిష్కరణ చేసావో ఆటోమేటిక్గా నీకు ఏమైపోయింది? అదొక పెద్ద రెవల్యూషన్ అయిపోయింది. ఓకేనా? అంటే ది యాక్ట్ ఆఫ్ డిస్కవరింగ్ ఆర్ ఇన్వెంటింగ్ ద ఫ్యాక్ట్ దట్ యూ కెన్ ప్రొడ్యూస్ మెకానికల్ ఎనర్జీ ఫ్రమ్ హీట్ ఎనర్జీ, ఇట్ ఈస్ అ రెవల్యూషన్. అదొక అద్భుతం. అది ఎప్పుడైతే అది కనుక్కోగలిగామో ఒక కొత్త డైమెన్షన్ యాడ్ అయింది మనిషి యొక్క జీవితంలో. కొత్త డైమెన్షన్ అన్న.
అండ్ ఎప్పుడైతే అలాగా ట్రాన్స్పోర్టేషన్ ఏమైపోయింది అప్పుడు దాకా, ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్పోర్టేషన్ అంటే జనరల్గా మనం సముద్ర మార్గంలోనే వెళ్ళేవాళ్ళు ఇదివరకు. ఎప్పుడైతే స్టీమ్ ఇంజిన్ ఎప్పుడైతే కనుక్కున్నారో ట్రాన్స్పోర్టేషన్ రైల్వేస్ వచ్చినాయి. ట్రాన్స్పోర్టేషన్ రావడం వల్ల డెవలప్మెంట్ పెరిగిందా లేదా? చాలా స్పీడప్ అయింది డెవలప్మెంట్. ఊహించుకోండి, ట్రాన్స్పోర్టేషన్ లేకపోతే అసలు మనం ఏమైనా చేయగలమా? అది కూడా మనిషి యొక్క డెవలప్మెంట్లో చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ కలిగింది కదా. అలాగే నెక్స్ట్ ఇంకోటి చెప్పండి, స్టీమ్ ఇంజిన్ కాకుండా. ఇండక్షన్ మోటార్ సార్. వెరీ గుడ్. ఇండక్షన్ మోటార్కి ముందు ఇంకోటి ఉంది, అది చెప్పండి అమ్మ ఎవరండి. ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ సార్. వెరీ గుడ్. ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్కిను స్టీమ్ ఇంజిన్కి తేడా ఒకటే. రెండు కూడా చేసే పని ఏంటి? హీట్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా మారుస్తాయి. అది అది డౌట్ లేదు. కాకపోతే స్టీమ్ ఇంజిన్ పనిచేసేదేమో కోల్తో పనిచేస్తుంది, వెరాస్ ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ దేంతో పనిచేస్తుంది అంటే, మీరు ఇంటర్నల్ కంబషన్ అంటే ఏదో అనేసుకోకండి. మీరు బైక్, మనం ఆటోమొబైల్స్ ఉంటాయి కదా, ఆటోమొబైల్స్లో పెట్రోల్ పోస్తాం కదా, ఆ పెట్రోల్ బర్న్ అయ్యి బండి ముందుకు వెళ్తుంది. అదేంటి? ఇంటర్నల్ కంబషన్ ఇంజినే, అంతర్గత దహన యంత్రం. సో స్టీమ్ ఇంజిన్ ఏమో కోల్తో పనిచేస్తే, ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ ఏమో లిక్విడ్ ఫ్యూయల్తో పనిచేస్తుంది. అంటే ఇదర్ పెట్రోల్, డీజిల్, ఇంకా కొన్ని సందర్భాల్లో గ్యాస్తో కూడా పనిచేస్తుంది, న్యాచురల్ గ్యాస్. ఓకేనా? ఇంకా లాస్ట్ స్టెప్ ఏంటో చెప్పండి అమ్మా. ఇండక్షన్ మోటార్స్. ఓకే, ఇండక్షన్ మోటార్. ఇండక్షన్ మోటార్కిను వీటికి తేడా ఉంది, చెప్పాను కదా. ఇవన్నీ ఏం చేసినాయి అంటే హీట్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసినాయి. కానీ ఇండక్షన్ మోటార్ చేసిన అద్భుతం ఏంటంటే, ఇట్ హెస్ కన్వర్టెడ్ ది మెకానికల్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీని ఎప్పుడైతే మనం ప్రొడ్యూస్ చేయడం, ఆ ఆవిష్కరణ ఎప్పుడైతే మనం చేసామో, అది ఆల్మోస్ట్ డెవలప్మెంట్ అనేది ఎక్స్పోనెన్షియల్గా పెరిగిందండి. ఎలక్ట్రికల్ ఎనర్జీ ఈజ్ ది మోస్ట్ కన్వీనియంట్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ విచ్ వీ కెన్ యూస్. ఓకేనా? సో టెస్లాకి మనం చాలా థ్యాంక్ఫుల్గా ఉండొచ్చు. ఎప్పుడైతే ఇండక్షన్ మోటార్ కనుక్కున్నామో ఎలక్ట్రికల్ ఏజ్ స్టార్ట్ అయింది. దాన్ని అంటే రాతి యుగం అని ఇలా రకరకాలుగా మనం చరిత్రకారులు విభజిస్తారు కదా కాలాన్ని. ఎలక్ట్రికల్ ఏజ్ అనేది అక్కడే మొదలైంది. ది స్టార్ట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఏజ్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ యాజ్ ఫార్ ఎస్ ది డెవలప్మెంట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఇస్ కన్సర్న్. అలాగే ఈ పారాగ్రాఫ్ చెప్పాను కదా, ఎకనామిక్ డెవలప్మెంట్కే కాదు, సోషల్ డెవలప్మెంట్ కూడా ఎనర్జీ అనేది ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తే, ఇప్పుడు కంట్రీ యొక్క ఎకనామిక్ డెవలప్మెంట్ని అంచనా వేయడానికి రకరకాల సర్వేలు చేస్తారు కదా. ఆ సర్వీస్కి ఆ పారామీటర్, ఫర్ ఎగ్జాంపుల్ మనం హెల్దీగా ఉన్నామో లేదో తెలుసుకోవాలంటే కొన్ని వైటల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన హార్ట్ బీటు, లేకపోతే పల్స్ రేటు, ఓకేనా, అలాగే మన బీపీ ఎంత ఉంది, సిస్టాలిక్, డయాస్టాలిక్, అలాగే మన SpO2 సాచురేషన్ లెవెల్స్, కోవిడ్ వచ్చినప్పుడు అదే కదా మనం చెక్ చేసుకుంది. ఇలా కొన్ని వైటల్స్ ఉంటాయి. ఆ వైటల్స్ని బట్టి నువ్వు హెల్దీగా ఉన్నావా లేదో చెప్తావు. అలాగే ఒక కంట్రీ యొక్క డెవలప్మెంట్ని అంచనా వేయడానికి కూడా కొన్ని పారామీటర్స్ ఉంటాయి. ఏంటి ఆ పారామీటర్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ కన్జంప్షన్, ఇనుముని ఎంత ఉపయోగిస్తున్నారు ఆ కంట్రీలో. ఐరన్ ఎందుకు, ఐరన్కిను డెవలప్మెంట్కి సంబంధం ఏంటి సార్ అంటే, ఐరన్ ఎక్కువగా యూజ్ చేస్తున్నారంటే కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఎక్కువ జరుగుతున్నట్టు కదా లెక్క, అంటే ఆ కంట్రీ డెవలప్ అవుతున్నట్టు లెక్క. అలా కొన్ని పారామీటర్స్ ఉంటాయి. అలాగే ఒక కంట్రీలో ఎంత ఎనర్జీని కన్జ్యూమ్ చేస్తున్నారో లెక్క పెట్టగలిగితే, శక్తి వినియోగం ఎక్కువ ఎనర్జీని కన్జ్యూమ్ చేస్తున్నారంటే అర్థం ఏంటి? ఆ కంట్రీ డెవలప్ అయిందని అర్థం. అంటే ఆ కంట్రీ యొక్క ఎకనామిక్ డెవలప్మెంట్కి, అదేవిధంగా సోషల్ డెవలప్మెంట్కి కూడా అది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట. అది ఓకేనమ్మా. ఈ క్లాస్ అప్లోడ్ చేస్తాను అది యూట్యూబ్లో. మండే మా యశస్శ్రీ నువ్వు ఉన్నావమ్మా? యశస్శ్రీ నువ్వు సెమినార్ చెప్తా అన్నావు కదా. మండే క్లాస్ ఉంది కదా, ఎలెక్టివ్ క్లాస్ ఉంది. మండే క్లాస్లో ప్రిపేర్ అయ్యి చెప్పమ్మా. నువ్వు కాసేపు సెమినార్ చెప్పిన తర్వాత నేను ఇంకో క్వశ్చన్ చెప్తాను. ఓకేనా? సరే సార్. సరే సరే, ఓకే. ఓకే, థ్యాంక్స్ అమ్మా.